నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూసేసి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ లో చూసుకుంటే గనక ఎందుకని తండ్రి కొడుకుల మధ్యన విభేదాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి అంటే పాతకాలంలో చూసుకుంటే తండ్రిని ఒక దైవంలా భావించి పూజలు చేసిన వాళ్ళని నెత్తి మీద వేసుకొని తిరిగిన వాళ్ళని కూడా మనం ఎంతో మందిని చూసాం. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లోకి వస్తే తండ్రి కొడుకుల మధ్యనే చాలా వివాదాలు రావడము, దాంతో పాటుగా కొట్టుకుంటున్నారు. రోడ్ల మీదకి వచ్చి దాన్ని జనాలకి ఏదో ఒక లైవ్ షో వేసి చూపిస్తున్నట్టు కూడా మనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ అయిపోయింది. అసలు ఎందుకని ఇలా అవుతుంది? మరి ఇలా జరుగుతున్నప్పుడు దీని పరిష్కారం ఏంటి? ఎలా మనం దీని నుంచి కొంచెం దూరంగా ఉండవచ్చు అంటారు? ఒకటి మాత్రం వాస్తవంగా చెప్పాలి అని అంటే, తండ్రిని కొడుకు అంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవ రావడం అనేది అస్సలు భరించలేని విషయం. అవును. ఎవరైనా కానీ అయ్యో పాపం అలా ఎలా ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అనవలసిన విషయమే. అలానే అంటారు కూడా, ఎవరు కూడా మా బాగైందని మాత్రం ఎవరు అనరు. అవును. అయితే ఎంతటి శత్రువుకైనా కూడా అయ్యో ఎందుకు వాళ్ళిద్దరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులని అనుకుంటారు. క్వశ్చన్ మార్క్ పడుతుంది వాళ్ళకి, వాళ్ళ శత్రువులకైనా. కాబట్టి అలాంటి పరిస్థితి రానేకూడదు. వచ్చింది అని అంటే గనక ఆ ఇంట్లో ఒక్కొక్క రోజు వాళ్ళిద్దరి మధ్య తేడా ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఆ రోజే అక్కడే సమస్య పోవాలి. మీరు చూస్తే చిన్నప్పటి నుంచి మీకు ఎందుకండి ప్రాబ్లం అంటే, నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లమేనండి మా పేరెంట్స్తో అని చెప్తారు నాకు దగ్గరకు వచ్చే క్లయింట్స్. నేను అడిగాను అనుకో, ఏం చెప్తారో తెలుసా? ఒకళ్ళని ఒకలా చూసారు మా వాళ్ళు, ఒకళ్ళని ఒకలా చూసారు. మేమిద్దరం అండి, ఒకళ్ళని ఒకలా చూసారు, ఇంకొకళ్ళని ఒకలా చూసారండి. మాకు అందుకనే మాకు మనసులో మాకు తెలిసిపోయిందండి. బట్ స్టిల్ నేను అట్లా ఏమి ఉండను వాళ్ళ దగ్గర. కానీ నాకు తెలుసు వాళ్ళు ఏం చేసినా, నేనేం చేసినా వాళ్ళకి నచ్చదు, నేనేం చేసినా వాళ్ళకి అది కరెక్ట్ అనిపించదు. మిగతా వాళ్ళు నా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఏం చేసినా వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. నేను చెప్పిన అడ్వైస్ నచ్చదు, అదే అడ్వైస్ వాళ్ళు చెప్తే వాళ్ళు చేస్తారు అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఇందులో నేను తల్లిదండ్రుల్లో కూడా చూశానమ్మా. అంటే ఒకళ్ళని ఎక్కువగా చూడడం, ఒకళ్ళని తక్కువగా చూడడం అనేది ఇదివరకు తల్లిదండ్రులకు ఉండేది కాదేమో. అది కానీ రెండు కళ్ళు సమానమే అని అనేవారు, చూసావా? అది ఉండేదేమో. కానీ ఈ మధ్య ఈ పరిస్థితుల్ని చూస్తూ ఉంటే అసలు అంటే మార్పు అనేది తల్లిదండ్రుల్లో కూడా వచ్చిందా, మరి అది ఎలా చేస్తారనేది నాకైతే తెలియదు. నాకు 2 పిల్లలు ఉన్నారు. పొరపాటున కూడా మీకు ఎవరు ఎక్కువగా ఇష్టం అని అంటే ఫస్ట్ దానికి అది చేద్దాం అనుకున్న వెంటనే రెండో దానికి ఇమీడియట్గా తీసేస్తాను నేను. అమ్మ అక్కకి అది కొన్నాను, నీకు అది కొనలేదు అనుకోకు, మళ్ళీ ఇప్పుడు ఇది కొంటానని నేను ఓపెన్గా చెప్తాను మా పిల్లలు. సరే అమ్మ పర్వాలేదు అని అంటారు. కానీ బట్ స్టిల్ నాకు అనిపిస్తుంది, అయ్యో ఎక్కడన్నా తప్పుగా అర్థం చేసుకుంటారేమో నన్ను అని చెప్పి. అలాంటిది అట్లా విడివిడిగా ఎందుకు చూస్తారు అనేది మరి వాళ్ళ కౌశలానికే వదిలేయాలి మనం, అవునా కదా? అయితే అట్లా విడివిడిగా చూడడం ఒకటి కావచ్చు. రెండోది ఏంటంటే, ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అవుతుంది చూసావా, ఆ గొడవ స్టార్ట్ అయిన రోజు నాడే నెక్స్ట్ డేనో నాన్న ఇది నీకు నచ్చంది నేను చేశాను, అనుకోకుండా చేయాల్సి వచ్చింది, నా ఇష్టపూర్వకంగా నేను ఏదో చేశానే అనుకో, దీని మీద కోపం పెట్టుకోకు అని చెప్పి ఇద్దరు కూర్చొని మాట్లాడేసుకోవాలి. ఒకవేళ పిల్లవాడు రాలేదనుకోండి, చిన్నవాడు లేకపోతే ఎవరి మాటలన్నా విన్నాడో ఏదైనా చేశాడే అనుకోండి, తండ్రి కనీసం నాన్న నువ్వు నాకు ఇష్టం లేకున్నా కూడా చేసావు కదా, దీనివల్ల నీ మీద నా దృష్టి ఏమి ఇదవ్వదు, నేను నిన్ను సమానంగానే చూస్తాను అనేది గుర్తుపెట్టుకో అనేది కూడా చెప్పాలి. అయితే మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బలీయంగా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవును. ఇద్దరి మధ్య గొడవ అయింది అని అంటే అది సహజం. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో గొడవ అయింది అని అంటే నీ గురించి ఇట్లా మాట్లాడింది తెలుసా ఆ రోజు అని చెప్తాం. అవును. అది మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు అని అంటే, ఏమో మీ ఇద్దరు క్లోజ్ గా ఉన్నారు కదా, నేనెందుకు మధ్యలో అని పెడతారు మళ్ళీ. అవునా కాదా? అంటే ఏంటి, అప్పుడు చెప్పండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే ఇంకొంచెం దూరం చేయడానికే కదా అర్థం. అవును. అవునా కాదా? కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా మనం ఎంటర్టైన్ చేయకూడదు. అటు తల్లిదండ్రులు కానివ్వండి, ఇటు పిల్లలు కానివ్వండి. ఏదైనా గొడవ వస్తే నేను నిజంగా చెప్పాను అంటే నేను అదే పని చేశాను. మా ఇంట్లో వాళ్ళకి నాకు ఎన్నన్నా ఉండనివ్వండి, ఏమన్నా కానివ్వండి, ఓకే,
ఏదైనా సాల్వ్ చేసుకోవడానికి నేను వాళ్ళు మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటాం, కానీ మీ అండ నాకు అవసరం లేదు అని ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పాను అలా చెప్పిన వాళ్ళకి. దానివల్ల ఏమవుతుందో తెలుసా, నా కుటుంబ పరువు ఒకటి పోలేదు, ఏదున్నా మేమేమే పరిష్కరించుకున్నాము. అలాగే అలా చెప్పిన వాళ్ళకి అమ్మ చాలా స్ట్రాంగ్ స్రవంతే, అట్లా చెప్పుడు మాటలు వినే అమ్మాయి కాదు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఇట్లాంటివన్నీ మనం అంటే థిన్ లైన్ ఉంటుంది పద్మ, చాలా తిన్న లైన్ ఉంటుంది. అది మనం ఒక్కసారి దాన్ని జనరేట్ చేసుకోగలిగామనుకో, అప్పుడు మన స్ఫురణకి మనకే వస్తుంది, ఇది మనం చేయకూడదు, ఇలా మనం చేయకూడదు, ఇలా మనం చెయ్యాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా నీకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అనుకో, అవతల వాళ్ళకి వస్తే నువ్వు ఏం సలహా ఇస్తావు అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఇప్పుడు ఎవరైనా చెప్పారనుకో, వద్దొద్దు మీ మధ్యలో వాళ్ళెందుకే అని నేను అనను. మా ఫ్రెండ్ ఎప్పుడైనా చెప్పింది అనుకో, ఎందుకమ్మా వాళ్ళు వీళ్ళు, నువ్వేదో తేల్చుకొని కూర్చో. నిజంగా చెప్పాలంటే మా కుటుంబ సమస్యల్లో మా అమ్మని కూడా ఇన్వాల్వ్ అవ్వనిచ్చేదాన్ని కాదు నేను. ఓకే. మా అమ్మ ఎప్పుడైనా నేను మాట్లాడతాను అని కనుకంటే మా వారితో కానీ ఎవరితో అయినా కూడా, వద్దు, నేను నీకు ఊరడింపుగా చెప్పాను అంతే, ఇది పరిస్థితి అని చెప్పి, నువ్వేదో వాళ్ళకి చెప్పాలని నేను చెప్పట్లా. ఓకే, నువ్వు తల్లివి కాబట్టి నీ దగ్గర నేను చెప్పకుండా ఉండలేను ఏ విషయం అయినా కూడా. చిన్నప్పటి నుంచి అలవాటు. అవును, మా అమ్మకి ఏది ఉన్నా కానీ చెప్పేవాళ్ళం మేము, ఇంట్లో ఇలా అయింది అలా అయింది, కాలేజ్లో ఇదైంది అదైంది అని చెప్పేవాళ్ళం ఖచ్చితంగా. సో అట్లా చెప్పడం అలవాటు, అందుకని చెప్పాను అంతే, నీకు జస్ట్ ఇన్ఫర్మేషన్, అంతేగాని నువ్వు ఇన్వాల్వ్ అవ్వడము లేకపోతే నీ సలహా ఏదైనా నాకు ఇలా చెప్పు ఇలా చేయని చెప్పడం మాత్రం నువ్వు చెప్పకమ్మా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అంటే మా అమ్మ ఒక్కొక్కసారి అనేది, ఎందుకు అంత ఓర్పు నీకు, అంత సహనము, కొంచెం కోపం ఎక్కువ మా అమ్మగారికి, సహనము అంత ఎందుకమ్మా, అంత బాధపడిపోతూ నీ సహనం వల్ల నువ్వు బాధపడుతున్నావు కదా అని అనేది మా అమ్మ. నేను చెప్పేదాన్ని, ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు, ముందు ముందు ఏదో ఒక రోజు నేను సంతోషంగానే ఉంటాను. చాలా ఏళ్ళు పోస్తాం నీళ్లు పోస్తాం 5-6 సంవత్సరాల తర్వాత కదా మామిడికాయ కాసేది. ఎప్పుడో 5-6 సంవత్సరాల తర్వాత వెయిట్ చేయట్లేదు కదా, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్, రైట్? నేను కూడా అలానే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను. నువ్వేం దాని గురించి ఏం బాధపడకు. బాధ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నా వాళ్ళు అని అనుకున్నప్పుడు, నా వాళ్ళు అని నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, నిన్ను కాదు నీకంటే కూడా వీళ్ళు చాలా ఎక్కువ నాకు అని చెప్పి నీ ముందు వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు బాధ ఖచ్చితంగా ఉంటుంది. అవును, కానీ నువ్వు ఎక్కడన్నా చెడ్డదాని బాబు, బట్ నాట్ బిఫోర్ ద సుప్రీం పవర్. దేవుడి దగ్గర మాత్రం నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ చెడ్డదాని అవ్వద్దు. నువ్వేం తప్పు చేసావు అని ఆయన అడగద్దు నిన్ను. రేపు పొద్దున్న లెక్క చూసేటప్పుడు ఈ అమ్మాయి ఏం తప్పు చేయలేదు, ఈ అమ్మాయి క్లీన్ చిట్ ఉంది అనే లెవెల్కి రావాలి మనం. అవును, అట్లాంటి లెవెల్కి రావాలి అనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓన్లీ ఆ టైం వరకే, ముందు మంచి రోజులు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను లైఫ్లో చూసిందే చెప్తున్నా. కాబట్టి పిల్లల మధ్యలో ఏమైనా గొడవ అయింది అంటే, అసలు ఎందుకురా నీకు కోపం నేనంటే అని అడుగు. తండ్రిగా నువ్వు అడుగు, ఎందుకురా నీకు కోపం, ఇందులో న్యూమరాలజీ ఏమన్నా ఉందా, ఆస్ట్రాలజీ ఏమన్నా ఉందా అంటే, భగవంతుడి దగ్గర పిల్లలు ఎన్నుకుంటారట తల్లిదండ్రుల్ని. ఓకే, కొడుకులు ఎలా పుడతారంట తెలుసా? పిల్లలందరూ కూడా పూర్వం కొడుకులు అని చెప్పారు శాస్త్ర ప్రకారం, ఎందుకంటే ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేస్తామని చెప్పి. కొడుకులు అని ఎందుకనంటే, కొంతమంది ఏమో చాలా అంటే రుణపడి ఉంటామట మనం వాళ్ళకి, వాడి కొడుకుగా పుడతాడట, వాడి డబ్బు పెట్టి చదివించాలి చేయాలంతా ఉంటుంది కదా, రుణపడిపోతా. కొంతమందికి ఏమో సేవతో రుణపడి ఉంటాం. వాళ్ళకి చూడండి స్పెషల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ పుడుతూ ఉంటారు. అవును, అంటే ఆ సేవకి వాళ్ళు ఉన్నారనమాట. కొంతమంది ఏమో శత్రువులు పుడతారట కొడుకులుగా. అవును, అర్థమైందా? కాబట్టి ఏదున్నా కూడా పూర్వజన్మ నుంచే వచ్చింది కాదని నేను అనను. కానీ ఈ జన్మలో నువ్వు 2 చేతులు భగవంతుడు ఇచ్చింది, ఆయన ముందు 2 చేతులు ఎత్తి దండం పెట్టడానికి. స్వామి ఈ పరిస్థితిని నువ్వు మార్చు, దీనికి ఏం చేయాలి అనే మార్గాన్ని నువ్వు చూపించు అని గనక భగవంతుడిని దండం పెట్టుకుంటే ఎన్నో సమస్యలు సాల్వ్ చేస్తాడు ఆయన. తండ్రి కొడుకుల మధ్య సాల్వ్ చేయకుండా ఏముండడు. అవును, ఖచ్చితం అది మాత్రం. ఇందులో పరమాచారి గారి గురించి తప్పకుండా చెప్పుకోవాలి మనం. పరమాచారి గారి దగ్గరికి ఒకతను వస్తాడు, వచ్చి నా కొడుకు గుర్రపు స్వారీ మీదనే పడ్డాడు,
గవర్నమెంట్ దాంట్లో ఉద్యోగం చేస్తున్నాడు, రోజు గవర్నమెంట్ బిల్స్ డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడంటే ఆ. అకౌంట్లలో పడుతున్నాయి కానీ అప్పుడు క్యాష్ వచ్చేది. అవును. ఆ క్యాష్ అంతా తీసుకెళ్తున్నాడు, ఆడుతున్నాడు. ఎక్కడ ఎక్కడ ఏమైపోతాడో అని చెప్పి మేము అరేంజ్ చేసి ఆ క్యాష్ కట్టలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు, ఇది అయిపోతుందని చెప్తే, సరేనా ఎక్కడుంటాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏ సెంటర్కి వెళ్తారని అడుగుతారు. బలానా సెంటర్కి వెళ్తారని చెప్తారు తండ్రి. అయితే ఒక కానిస్టేబుల్ని పిలుస్తారు గురు పరమాచారి గారు. పిలిచి బలానా ఇప్పుడులాగా ఫ్రెండ్లీ పోలీస్ కాదు, అప్పుడు పోలీస్ అంటేనే భయం వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అసలు పోలీస్ అన్న మాట వింటేనే భయం అనిపిస్తుంది మనకి, మనం తప్పు చేసినా చేయకపోయినా అలా కదా. అతన్ని పిలిచి అతనికి చెప్తారు, అతను అక్కడ బలానా అతను ఉంటాడు, నువ్వు వెళ్ళి అతన్ని ఒకసారి వార్నింగ్ ఇవ్వు అని చెప్తారు. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ భయపడినట్టుగా చేసేది మళ్ళీ పరమాచారి గారి, ఆయనదే ఉంది అంతా అండ. ఇక్కడ నేను చెప్పేది మీరు వినండి ఖచ్చితంగా క్లియర్ గా. వెళ్ళే తను చెప్తాడు, ఏంటి నువ్వు బలానా దాంట్లో చేస్తున్నావు అని మాకు తెలుసు, నువ్వు గవర్నమెంట్ దాంట్లో రోజు వచ్చి ఇక్కడ డబ్బులు పెడుతున్నావు, ఇంకొకసారి ఇక్కడ కనపడ్డావు అంటే నీకు మర్యాద ఉండదు, లోపలేస్తాను నిన్నని చెప్పి ఆయన స్టైల్లో ఆయన బెదిరించేస్తాడు. ఇతను మారిపోతాడు తక్షణమే మారిపోతాడు. మారిపోయి ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆఫీస్కి వెళ్తాడు, హాయిగా ఉద్యోగం చేసుకుంటాడు. నెల రోజుల తర్వాత ఆ తండ్రి వచ్చి కాళ్ళ మీద పడిపోతాడు, పరమాచారి గారు కాళ్ళ మీద, నా కొడుకు మారాడు పెరియావా అని చెప్పి. అంటే ఏంటి ఇక్కడ, భగవంతుడిని వెళ్ళి నువ్వు అడిగావు కాబట్టి, గురువుని వెళ్ళి నువ్వు అడిగాడు కాబట్టి ఆ తండ్రి పోతే పోయాడు, నా దగ్గర ఉన్నంత వరకు పెట్టాను, లేదంటే లోపల ఉంటాడు ఏముంది అని అనుకోలేదు. లేదా నీకు ఇంత ఇచ్చేసాను రా, నీ అప్పు తీర్చేశాను, దీనికి ఇంత వడ్డీ అవుతుంది, ఇదంతా కలిపి నీ ఆస్తిలోంచి తీసేసుకుంటాను, లేదంటే నువ్వేదో లోన్ పెట్టివని అనలా. అర్థమైందా నీకు? భగవంతుణ్ణి అడిగారు అనమాట. కాబట్టి తప్పకుండా భగవంతుణ్ణి స్మరిస్తే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన దగ్గరికి తీసుకుంటాడు అని గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా పిల్లలతో ఇబ్బంది ఉంటే గనక పరమాచార్య గారికి దండం పెట్టుకున్నంత ఇది ఇంకొకటి లేదు. అపర కామాక్షి అపర శంకరులు స్వామి. ఎక్కడన్నా అర్ధనారీశ్వర తత్వం ఉందా, అసలు లైవ్ గా మనం చూడగలుగుతామా అంటే అది కంచి పరమాచార్య గారులే. ఆయన ఒకసారి చూస్తే ఆయన ఈశ్వరుడు అనిపిస్తాడు, ఒక్కొక్కసారి చూస్తే ఆయన కామాక్షి దేవి అని అనిపిస్తారు అనమాట. కాబట్టి ఆయన చక్కగా దండం పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ పిల్లలు మారుతారు. మా మాట వినట్లేదు అన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మారిపోతారు. చాలా